హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు టేస్టీ ఫుడ్. ఇవాల్టి మన వీడియోలో రాయలసీమ స్పెషల్ సజ్జ గారెలు చేసి చూపిస్తున్నానండి. ఈ గారెలు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ముందుగా 1 కప్పు సజ్జల్ని తీసుకోవాలి. సజ్జలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ సజ్జల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ బరకగా లేకుండా మధ్యస్థంగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో సన్నగా చాప్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి తరుగు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని తురుముకొని వేసుకోవాలండి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు వంట సోడా, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని అన్నీ మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో వేడి నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ గారెల పిండిలాగా కలుపుకోవాలండి. ఈ సజ్జ పిండిని వేడి నీళ్ళతోనే కలుపుకోవాలండి. ఈ విధంగా వేడి నీళ్ళతో కలుపుకున్నట్లయితే గారెలు విరిగిపోకుండా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. వేడి నీళ్ళతో కలుపుతున్నాం కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలండి, లేదంటే చెయ్యి కాలుతుంది. ఈ విధంగా స్పూన్తో కలుపుకున్న తర్వాత పిండి కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితోనే ఈ పిండిని గారెల పిండిలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా గారెల పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. గారెల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. గారెల్ని ఒత్తుకోవడానికి ఈ విధంగా ఆయిల్ కవర్ లేదా ఏదైనా పాలిథిన్ కవర్ని తీసుకొని దీనిపైన కొద్దిగా వాటర్ని అప్లై చేసి నార్మల్గా గారెల్ని ఎలా ఒత్తుకుంటామో అలాగే ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా గారెల్ని ఒత్తుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం ఒత్తుకున్న గారెల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా గారెలు వేసుకున్న తర్వాత ఇవి ఒక సైడు కాలిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలండి. వేసిన వెంటనే కదిపినట్లయితే గారెలు విరిగిపోతాయి. కాబట్టి ఒక సైడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన పిండిని గారెలుగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని గారెల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా అంటే చాలా ఈజీగా సజ్జ గారెల్ని కేవలం 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సజ్జ గారెలు చాలా క్రిస్పీగా, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇటువంటి మంచి రెసిపీస్ కోసం మన తెలుగు టేస్టీ ఫుడ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.